సిబిఐనే ధిక్కరించి సిబిఐ మీదే కేసులు పెట్టి మత్స్య రాజకీయాల నుంచి బయటపడుతున్నారంటే అర్థం ఏంటి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకని? మరి కేసీఆర్ మీద ఒంటికాల మీద, మమతా బెనర్జీ మీద ఒంటికాల మీద, లేకపోతే స్టాలిన్ మీద ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది ఎందుకు పట్టించుకోవట్లేదు బీజేపీ? అంటే మోడీ గారికి చంద్రబాబు గారితో కంటే కూడా జగన్ గారితో ఎక్కువ బెనిఫిట్ ఉందని వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా అండి? 100%. అలాగే చంద్రబాబు గారు విజనరీ, ముందు చూపుతూ వెళ్తాడు. వీళ్ళ రాష్ట్రంలో దేశంలో వచ్చిన రోడ్ల నెట్వర్క్కి ఆయనే ప్రధాన కారకుడు. మోడీ గారు వాజ్పేయి గారిని ఒప్పించి నేషనల్ హైవే సిస్టమ్ తెప్పించారు. టెలిఫోన్ రంగంలో పెను మార్పులు తెచ్చింది చంద్రబాబు గారి. ఆయన కమిటీ మెంబర్గా చైర్మన్గా చేస్తే ఆయన చేసి చైర్మన్ వల్లే ఇవాళ టెక్నాలజీ ఇంత రావడానికి కారకుడు. ఐటీ రంగం రావడానికి కారకుడు ఆయన. ఆయన ఏం తప్పులు చేశాడు? బిజినరీ. ఆయనకి ముందు చూపు ఉంది, ఏదో చేయాలని తపన ఉంది. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఎవరైతే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్థలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు గారే దేశం రాష్ట్రంలో. దాని ఫలితాలు వాళ్ళు తెలంగాణకు వచ్చినాయి, హైదరాబాద్కి తెలంగాణకు వచ్చినాయి, మనకు రాకపోవచ్చు ఆంధ్రాకి. అలాగే సార్ ఓటుకు నోటు కేసు కూడా ఒక విధంగా చాలా మైనస్ చేసింది టీడీపీ పార్టీకి అక్కడ తెలంగాణ. ఓటుకు నోటు కేసు అది కాదండి. ఓటుకు నోటు కేసు ఏంటి? నా బంధం ఆయన ముఖ్యమంత్రికి సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు. ఓటుకు నోటు కేసు ఏముందని ఒక గోబెల్స్ ప్రచారం చేశారు అంతే అండి. ఆ గోబెల్స్ ప్రచారం చేశారు. ఆ కేసులో అసలు ఆయన నేనే లేడు. వాయిస్ని వినిపించి ఆయనే మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు ఇది అని. అలాగా ఇవాళ మోడీ గారు మాట్లాడుతున్నారు, అనేక మంది మంత్రులు మారిపోయారు, ఇవాళ గవర్నమెంట్లే మార్చేస్తున్నారు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రాత్రి కొనేస్తున్నారు కదా. దానికి ఏమంటారు? ఏదో ఒక కేసు గురించి ఒక ఓటు గురించి ఏం మాట్లాడతారు? ఏమీ లేదనే సారాంశం వస్తుంది కదా దాంట్లో. ఇవన్నీ ఏంటంటే అందులో అంటే చంద్రబాబు గారు మాట్లాడింది ఏం మిస్టేక్ ఏం కాదండి. అందులోని అంటే మాకు సపోర్ట్ చేయండి అన్నట్టు అడిగారు, కాదని అంటలేదు. కానీ ఆ వాయిస్ ఆయిందా కాదా అనే దాని మీద కూడా చాలా సార్లు డిఫర్ అయ్యారు కదా. అది ఆయిందేనా కాదా? అసలు నువ్వు ఫోన్లు ఎలాగా ట్యాప్ చేయడం అందులో ఒక నేరం కదా. అందులో ఒక సీఎం, ఒక రాష్ట్ర సీఎం, అది నేరం కదా. ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోన్ నువ్వు ట్యాప్ చేసావంటే ముందు నిన్ను బొక్కలేయాలి. దాని మీద మీరు కోర్టుకు వెళ్ళినట్టున్నారు కదండి, మీరు కూడా ఉంది వెళ్ళారు కదండి. టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో వెళ్ళింది కదండి వాళ్ళ మీద. అందుకనే ఆయనతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి యాక్ట్ ప్రకారం నేరం, తీవ్రమైన నేరం. ఒక సామాన్యుడు మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా ట్యాప్ చేస్తే నేరం, అన్లెస్ ఎక్సెప్ట్ నేర ప్రవృత్తి కలిగితే. దానికి కూడా చాలా పర్మిషన్లు ఉండాలి కదా. పర్మిషన్లు ఉండాలి. ఒక ముఖ్యమంత్రి ట్యాప్ ఎలా ట్యాప్ చేస్తాడండి? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు అంటే చాలాసార్లు వింటూ ఉంటానండి, అంటే మీరు ఫస్ట్ నుంచి పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా చంద్రబాబు గారు ఆ రోజు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే ఆయన బయటకు వెళ్ళారు, పార్టీ పెట్టారు అని చాలా మంది అంటూ ఉంటారు. నిజంగా ఆ విధంగానే వెళ్ళారండి ఆయన కేసీఆర్ గారు? పదవి విజయరామారావు గారికి పదవి ఇచ్చి ఆయనకి ఇవ్వలేదనే దుఃఖతోటే వెళ్ళాడు. లేకపోతే తెలుగుదేశంలో ఉంటే ఆయన మంత్రిగా ఉంటే అసలు తెలంగాణ యా స్టేషనే లేదు, యా స్టేషనే లేదు. ఓకే. ఎప్పుడైనా తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎప్పుడైనా స్నేహంగా ఎప్పుడైనా కలిసిన సందర్భాలు ఉన్నాయండి? ఒకసారి వివాహంలో కలిసాను, చౌదరి గారు బాగున్నారని అడిగాడు. నేను మళ్ళా కలవను. రాజకీయాలే ఫ్రెండ్షిప్ అండి, అది వేరే విషయం, తప్పేం కాదు. కానీ ఇప్పుడు కలవాలి, నాకు బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఓసారి మహానాడుకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఒక రోజుల్లో ఉండి వెళ్ళాడు. ఓకే. ఆయన టీడీపీలో ఉండేటప్పుడు? టీడీపీలో ఉన్నప్పుడు, టీడీపీ 93 మీటింగ్ ఇక్కడే ఇక్కడికి వచ్చాడు మీటింగ్ వచ్చి. నేను ఇప్పుడు వాడుకోను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మంత్రులు తెలంగాణలో, చాలా మంది మంత్రులు నా ఫ్రెండ్స్ మంత్రులు. నేను ఎప్పుడు ఎవరిని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు బాగా స్నేహితుడండి, దయాకర్ బాగా స్నేహితుడండి. కానీ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయాకర్ రావు గారిని చాలా నమ్మి టీడీపీ పార్టీని ఒక విధంగా నష్టపోయేటట్టు చేసుకున్నారు అని వినిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంటే వీళ్ళందరినీ కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి టీడీపీ వాళ్ళని అందరినీ అందులో జాయిన్ చేయడానికి దయాకర్ గారు ఒక మూల సూత్రధారి అని చెప్తూ ఉంటారు. నిజమేనా సార్ అది? ఎప్పుడైతే విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు గారు ఇటు వచ్చేసారు, అక్కడ దిక్కు లేదు, పార్టీకి పెద్ద దిక్కు లేదు, ఇక ఆల్టర్నేటివ్ లేక అటంతా వెళ్ళిపోయారు. చాలా ఇప్పుడు సగం క్యాబినెట్ అంతా తెలుగుదేశం వాళ్ళే కదా. అంతే అండి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, అది టీడీపీ ప్రభుత్వం అన్నట్టే చెప్తూ ఉంటారు కదండి. అవును.
అంటే కాదండి, అప్పట్లోని అంటే దయాకర్ రావు గారు కూడా ఈయనతో అంత క్లోజ్గా ఉండి కూడా సడన్ గా జంప్ అవడం అంటే కొంతమంది అటువైపు వెళ్ళడానికి దోహదం చేశారని వింటూ ఉన్నాను. ఇప్పుడు ఆయనకి అంతంత దూరంగానే ఉండేవాళ్ళం చంద్రబాబు గారికి. మేము క్లోజ్ క్వార్టర్లో ఉన్నాళ్ళం కాదు, వాళ్ళంతా క్వార్టర్ వాళ్ళే. శ్రీహరి గారు, దయాకర్ రావు వీళ్ళందరూ కూడా ఆయన క్వార్టర్లో క్లోజ్ గా ఉండే వాళ్ళే వెంటనే వెళ్ళిపోయారు. అంటే మీలాంటి వాళ్ళందరూ పార్టీని కాపాడుకుంటూ ఉన్నారు. నాగేశ్వరరావు గారిని అందరూ ఆయనతో ఉండేవాళ్ళు కదా, బాబు గారితో ఉండేవాళ్ళు. శ్రీహరి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక మాట అన్నారు కదండి, నా కూతురి విద్యాభ్యాసానికి చాలా హెల్ప్ చేశారు చంద్రబాబు గారు ఇలా అని కూడా. నేను ఏ సహాయం పొందలేదండి చంద్రబాబు గారి దగ్గర, ఏ సహాయం పొందల. రామారావు గారి దగ్గర ఏ సహాయం పొందల. అంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మీకు, అంతే కదండి? నేను అడగలేదు, నేను సహాయం పొందలేదు. ఒక లైసెన్స్ అంటే అలాంటి పరిస్థితి మీకు రాలేదు, లేకపోతే వచ్చినా కూడా మీరు అడగలేదా? నేను ఎప్పుడు అడగల. మా పిల్లల సీట్లప్పుడు కాలేజీలప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమో అడగల. అలాగే ఇప్పుడు లోకేష్ గారిది పాదయాత్ర ఈ రోజు వరకు అంటే ఈ క్షణం వరకు నాకైతే తెలిసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళైతే ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ఈరోజు 24వ తారీఖు, 23 కదండి, 23 ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్న రోజు. సో ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో మీరు ఏ విధంగా అంటే ముందుకు తీసుకుని వెళ్దామని మీ ప్లానింగ్ అంతా ఏ విధంగా ఉంది సార్? ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర కొనసాగిస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతాం. యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టులో ఉన్న గైడ్ లైన్స్ కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను ఉపయోగించుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తెచ్చి మన ఎత్తున రుద్దామంటే పని చేయనీయం. ప్రజాస్వామ్యంలో 19th యాక్ట్ ప్రకారం డెమోక్రసీలో రాజ్యాంగం 19 ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటాం. భావ స్వేచ్ఛ ఉంది, మూవ్మెంట్ ఉంది, ఎక్కడికైనా సంచరించే హక్కు ఉంది మనకి. దాన్ని నిర్ధారించే, దాన్ని ఆపగల శక్తి వీళ్ళకి లేదు. జీవోలు, ఈ జీవోలు చల్లని జీవోలు, నాలుగు గీసుకునే జీవోలు. కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే పోలీసు వాళ్ళే ఇవ్వాలి కానీ ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి, అంటే ఆ విధంగా మరి ఎలా అంటే ప్రభుత్వం దానికి సముఖంగా లేనప్పుడు ఎలా చేస్తారు? పోలీసులు సరిగా చర్యలు ఉంటే 8 మంది ఎందుకు చచ్చిపోయేవాళ్ళు? అసలు మీరు ఇవ్వట్లేదు కదా. వాళ్ళ చావులకి ఒక విధంగా ప్రభుత్వ పనితీరు కారణం అని మీరు అంటున్నారా? 100% మీరు అంటున్నారా? ఇప్పుడు పోలీసులు ఎక్కడ ఏ జాతర జరిగినా, ఏ పార్టీ సభలు జరిగినా, ఏ నాయకుడు వచ్చినా సపోర్ట్ ఇవ్వాలి కదా. మీరు ఎక్కడ ఇచ్చారు? 10 మంది పోలీసులు లేరండి కందుకూరులో, 10 మంది పోలీసులు లేరు. విజయవాడలో, గుంటూరులో వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు, పేదలకు సహాయం చేయాలని చెప్పారు, గేట్లు పెట్టారు, చెప్పినవన్నీ చేశారు. మరి ఎందుకు మీరు క్యూలు మెయింటైన్ చేయించాల? పోలీసులు 200 మంది పోలీసులు ఇచ్చామని అన్నారు. ఎక్కడండి? ఎవడో లేడండి అక్కడ. మా పార్టీ కార్యకర్తలే తొడదొక్కట్లో నలిగిన హాస్పిటల్కి చేస్తారు. పోలీసులు ఎక్కడ ఉన్నారండి? సరే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీకు సహాయ నిరాకరణ అనేది జరుగుతుంది కదండి. సో మీరు ఇంతకుముందు నేను సిబిఎన్ ఫోర్స్ అని అంటే మీరు కార్యకర్తలు ఉండేవారు, అంటే ఇలాంటివి అంటే జాగ్రత్తగా ప్లానప్ చేయడానికి, కొంత హెల్ప్ చేయడానికి, కొన్ని కార్యక్రమాలు సాఫీగా సాగడానికి ఇలాంటివన్నీ ఉండేవి. అలాంటివి అయినా మళ్ళీ ఇంకా ఎక్కువ చేద్దాం అలాంటివి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు మీకు మీరే పోలీసులాగా లోకేష్ పాదయాత్రకి మా పార్టీ